రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నందిగామ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నేను ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది. 10:48 గంటలకి మేము 10 గంటల 45 నిమిషాలకి నామినేషన్ వేయటం జరిగింది. తప్పకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనపడిందో నందిగామలో కూడా స్పష్టంగా కనపడుతుంది. ఈ వైసీపీ పరిపాలన మీద, ముఖ్యంగా మొండితోక బ్రదర్స్ మీద గత నెల రోజుల నుంచి చూస్తే వరుసగా ఏ విధంగా వైసీపీ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు ఏ విధంగా వస్తున్నాయో, ప్రతి ఊరు కొన్ని ఊళ్ళు అయితే ఖాళీ అయిపోతున్నాయి. తప్పకుండా మేము మంచి మెజార్టీతో నందిగామలో ఎన్డీఏ కూటమి జెండా ఎగరవేయబోతున్నాం. గతంలో మేము చేసిన అభివృద్ధి, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత, బ్రదర్స్ పట్ల వ్యతిరేకత, అదేవిధంగా మా ఉమ్మడి లక్ష్యం ఏదైతే ఉందో భవిష్యత్తులో వైసీపీ ప్రభుత్వం అనేది రాష్ట్రంలో మళ్ళీ రాకుండా చేయటం, వైసీపీ పార్టీ అనేది ఉండకుండా చేయటం అనే లక్ష్యంతోనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మా అధినేతలకి తోడుగా నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు కూడా ఉండటం మా అదృష్టం. తప్పకుండా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్న ఎక్కడికక్కడ వైసీపీ పార్టీ ఖాళీ అయిపోతుంది. ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి పూర్తిగా కుట్టుపడిపోయి ఎక్కడికక్కడ కక్షపూరిత వాతావరణాన్ని తీసుకొచ్చారు. గతంలో చూడని రాజకీయ పరిస్థితులు చూస్తున్నాం. ప్రశ్నిస్తే కేసులు, దాడులు, అదేవిధంగా ఈరోజు ఎవరిని వదలుపట్టట్లేదు వాళ్ళు. ప్రతి అభ్యర్థి మీద కూడా కేసులు ఉన్నాయండి. ఈరోజు నామినేషన్ ఫైలప్ చేయాలంటే ఆ కేసులే ఎక్కువ అయిపోతున్నాయి. మరి ఈ విధంగా ప్రతి అభ్యర్థి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి పరిపాలన ఇంతటితో సమాప్తం చేయాలని, భవిష్యత్తులో అభివృద్ధి సంక్షేమాన్ని ఒక తాటి మీద నడిపే పరిపాలన రావాలని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో భారతదేశంలో, రాష్ట్రంలో, నందిగాంలో ఎన్డీఏ కూటమి జెండా ఎగరవేయబోతున్నామండి. మంచి ప్రజలు తెలుసుకోవాలండి, అభివృద్ధి ఎక్కడుందో చూపించమనాలి. గతంలో మేము చేసిన అభివృద్ధి కళ్ళారా కనపడుతుంది. ఏదో 4 రోడ్లు విస్తీర్ణం చేసేసి విగ్రహాలను అటు ఇటు కలిపితే అది అభివృద్ధి కాదండి. నందిగాంలో పదే నవనందిగామ అని చెప్తూ ఉంటారు. లోపలికి వెళ్ళండి, ఎన్ని రోడ్లు మేము వేసిన రోడ్లు తప్ప, సిమెంట్ రోడ్లు తప్ప ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఒక్క రోడ్డు కూడా లోపల వేయలేదు. ఈ ఉన్న రోడ్లని విస్తీర్ణం చేసేసి అదే నవనందిగామ అని చెప్పుకోవటం నిజంగా లేని 100 పడకల హాస్పిటల్ చూపిస్తున్నారు, పాంప్లెట్లో లేని కేంద్రీయ విద్యాలయం చూపిస్తున్నారు. అదేవిధంగా ఒక జిమ్, ఒక జగజీవన్ రావు గారు బిల్డింగ్ మోడిఫై చేసేస్తే అది నవనందిగామ అదండి. 100 కోట్ల ప్రాజెక్ట్ తెచ్చాను మంచినీటికి, కనీసం 1% కూడా వాళ్ళు పనిచేయలేదు. త్రాగునీటి సమస్యను పరిష్కరించండి. సాగునీరు అల్లాడుతున్నారు రైతులు, స్కీములు రిపేర్ చేయించుకోలేక. అదే బోర్లు కూడా, ఉన్న బోర్లు కూడా ఎత్తేసారు. వేదాద్రి స్కీమ్ ఒక్క స్కీము కూడా అదనంగా ఈ ప్రభుత్వం తీసుకురాలేదు. సాగునీరు, త్రాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే ఆ ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇస్తారు. ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందండి. అప్పులు తెచ్చి పంచడమే సంక్షేమంగా చెప్పుకుంటుంది, మళ్ళీ ఆ అప్పులు కూడా ప్రజల నెత్తి మీద వేస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. అదేవిధంగా మొండితోక బ్రదర్స్ కూడా బుద్ధి చెప్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.